ఒకప్పుడు ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సత్యాపురం. ఆ గ్రామంలో ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. రాఘవయ్య ధనవంతుడు, కానీ గర్వంతో నిండినవాడు. తన సంపద మీద అహంకారంతో పేదలను తక్కువగా చేసి చూసేవాడు. శివయ్య పేద రైతు. చిన్న పొలంలో కష్టపడి పనిచేసేవాడు. తనకొచ్చిన కొద్దిలో కూడా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టేవాడు. మాధవుడు పూజారి గారి కొడుకు. బాగా చదువుకున్నవాడు. చాలా గర్వంతో ఉండేవాడు. గ్రామ విషయాల గురించి దూరంగా ఉండేవాడు. ఒకరోజు సత్యాపురం గ్రామానికి ఒక వృద్ధ సన్యాసి వచ్చాడు. తను ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి కొంచెం భోజనం ఉంటే పెట్టమని అడిగారు. రాఘవుడు చాలా గర్వంతో తలుపులు మూసేశారు. మాధవుడు కూడా నాకు సమయము లేదు అని నిర్లక్ష్యంగా పంపేశాడు. కానీ శివయ్య మాత్రం తన ఇంట్లో ఉన్న భోజనం తీసుకొచ్చి ఆ వృద్ధ సన్యాసికి చిరునవ్వుతో ఇచ్చాడు. ఆ వృద్ధ సన్యాసి నవ్వుతూ, నీ కర్మ నీ వెంట వస్తుంది నాయనా అని వెళ్ళిపోయారు. కాలం గడిచింది. రాఘవయ్య వ్యాపారాల్లో నష్టపోయాడు. తినడానికి తిండి కూడా లేదు. మాధవుడు ఉద్యోగంలో మోసానికి పాల్పడి జైలు పాలయ్యాడు. శివయ్య మాత్రం తన పొలంలో అనుకోకుండా మంచి పంట పండింది. అదే సమయంలో గ్రామంలో కరువు వచ్చింది. తిండి లేక రాఘవయ్య సహాయం కోసం శివయ్య ఇంటి దగ్గరకు వచ్చాడు. శివయ్య ఏం చేశాడో తెలుసా? ఎటువంటి కోపం లేకుండా రాఘవయ్యకు అన్నం పెట్టాడు. ఆ క్షణంలో రాఘవయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొంతకాలం తర్వాత వృద్ధ సన్యాసి మళ్ళీ గ్రామానికి వచ్చాడు. అప్పుడు అతడు అన్నాడు, కర్మ అంటే శిక్ష కాదు, మనం విత్తిన విత్తనానికి వచ్చే సహజమైన ఫలితము అని.